ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే అంశం పీపీపీ అంశంలో ఇవాళ చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొంత అంశం తెర మీద తీసుకొచ్చింది. నేనేదో ఒక 4-10 ఎకరాలు ఇచ్చేసాను, కాలేజీ అయిపోయింది. మెడికల్ కాలేజీలో భూములు పెద్దగా లేవనే ఒక దుష్ప్రచారం కొత్తగా తెర మీద తీసుకొచ్చారు కూటమి పెద్దలు. వాస్తవానికి మచిలీపట్నం 64 ఎకరాలు, ఏలూరులో 25 ఎకరాలు, రాజమండ్రిలో 33 ఎకరాలు, నంద్యాలలో 51 ఎకరాలు, పాడేరులో 35 ఎకరాలు, పులివెందులో 51 ఎకరాలు, అదోన్లో 60 ఎకరాలు, మదనపల్లిలో 99.4 అంటే సుమారు 100 ఎకరాలు, ఎకరం 100 రూపాయలు చొప్పున 66 సంవత్సరాల పాటు లీజుకి ఇస్తా ఉన్నారు. దీంట్లో విలువైన భవనాలు, కాలేజీలు, ఆసుపత్రులు, బిల్డింగులు అన్నింటినీ కలిపి రెంట్ కేవలం 10,000. ఎవడబ్బా సొమ్మనిస్తారు మీరు? ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. ఇది ప్రజల ఆస్తిని తీసుకెళ్ళి అప్పనంగా ప్రైవేటు సంస్థలకి సంవత్సరానికి 10,000 అద్దె. సిగ్గుండాలి మీకు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎకరానికి సంవత్సరానికి ప్రభుత్వ ఆస్తులు మొత్తం తీసుకెళ్ళి 10,000 అద్దె నెలకి. అంటే 50 ఎకరాలు తీసుకొచ్చి 5,000 అద్దె. 66 సంవత్సరాలు పట్టిస్తారా? దీన్ని వాళ్ళ పీపీ పద్ధతి అని చెప్పి ప్రజల చెవులో పువ్వులు పెడతా ఉన్నారు మీరు. ఇవాళ మీకు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే ప్రజలకు చేసే నయవంచన ఇదా మీరు? ఇవాళ ప్రభుత్వం పీపీపీ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మోడీ గారు ప్రశంసించారు, నిర్మలా సీతారామన్ ప్రశంసించని చెప్తుంది. అంటే నిర్మలా సీతారామన్ ఆస్తులు మొత్తం అమ్మేసుకోమంటుందా? మోడీ చెప్తా ఉన్నాడా? రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు మొత్తం ప్రైవేట్కి ఇచ్చేసి మీరు దాని మీద ఎంజాయ్ చేయమని చెప్పి ప్రజల్ని బికారులు చేయమని చెప్పి చెప్తా ఉందా? రేపు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఈ రకంగా మీరు దోపిడీ చేస్తూ ఉంటే ఇన్ని వందల వేల ఎకరాలు ప్రైవేటు దారతం చేసి మీ పబ్బం గడుపుకుంటే క్లియర్గా తెలియట్లేదా? ఎవడన్నా ఎవరి సొమ్మన్నా ఊరిని ఎత్తారా? అంటే వాళ్ళు పుణ్యానికి వచ్చి వైద్యం చేస్తారా? ఇది పీపీపీ పద్ధతి అని మీరు చెప్పి వాళ్ళ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు చూసారా? ఇవాళ మీ యొక్క పిలుపుకి ప్రజలు కూడా అర్థమైంది. ఏదైతే మీ యొక్క పీపీపీ యొక్క స్లోగన్ ఏదైతే ఉందో ఇంకో 3 ఏళ్ళే కొనసాగిద్ది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పీపీపీ పద్ధతి కింద ఎవడైతే మెడికల్ కాలేజ్ తీసుకోవడం ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్కి వాళ్ళు కూడా అర్థమైపోయింది రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే అని చెప్పేసి. అందుకని చెప్పి ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా ట్రెండ్ అయ్యడానికి ముందు అట్లా మీ సత్యకుమార్ చెప్తా ఉన్నారు మంత్రి, ఏదో పీపీపీ కింద మేము ముందుకు వెళ్తామని చెప్పేసి. మీరు ఎంత ముందుకెళ్ళినా సరే ఇవాళ క్లియర్ కట్గా మీరు చేస్తున్న దుర్మార్గం, ద్రోహం, మోసం అర్థమైంది. కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చే పిలుపుకి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి 1,000 సంతకాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంతకాలు పెట్టారు. అదే పద్ధతిలో టెండర్ వేయడానికి ఒక్కరంటే ఒకరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఇంకా 3 ఏళ్ళే మీ ఆటలు సాగుతాయి.